సాధారణంగా నా అంచనా 80% నిజమవుతుంటుంది, ఒక 20% తేడాలు వస్తుంటాయని చాలాసార్లు ప్రస్తావించి మనం చూశారు కూడా, మన వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు. అయితే నేను ఇంతకుముందే ప్రస్తావించా, నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. మీ ఇక ఏ స్థాయికి దిగజార్చుకున్నారంటే ఈ నాయకుల భార్యల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు. ఒకళ్ళ భార్యను ఒకళ్ళు రోడ్డు మీదకి తెస్తే చివరికి అందరి భార్యలు రోడ్డు మీదకి వస్తారు. చూసుకోండి, మీ బతుకులు వెధవల్ని చేసుకుంటున్నారు, మీ భార్యల బ్రతుకులు వెధవల్ని చేసుకుంటున్నారు. ఇప్పుడు అదే పతాక స్థాయికి చేరిందని చెప్పాలి. ఇప్పుడు చివరికి చంద్రబాబు గారి భార్య భువనేశ్వర్ గారిని ఎవరో రెచ్చగొట్టారు, ఆమె ఏదో మాట్లాడింది, దుర్భాషలాడారు అన్నటువంటిది ఇప్పుడు ఒక వీడియో, ఒక ఆడియో ప్రస్తుతం సర్క్యులేట్ అవుతుంది. అది వైసీపీ సర్క్యులేట్ చేస్తుంది. ముందు అసలు అది ఏమి మాట్లాడారు అన్నటువంటిది విందాం. అంటే ఎవరో ఒక కార్యకర్త ఎవరో మాట్లాడినప్పుడు వచ్చినటువంటి కాన్సెప్ట్ అన్నదనమాట. ఒకసారి అదేం మాట్లాడారు అన్నది విందాం ముందుగా. మీ అందరు మానిటర్ చేయలేక నేను చేస్తున్నా. మా అక్క కూర్చుని అదే అంటాను, అసలు ఏం నువ్వు చేసే పని, నేను బ్రతకనెవరా ఈ గాడుతున్నాను చంపుకొని అంటున్నారు వచ్చిన దగ్గర. తప్పు నా కొడుక, రోడ్డు మీద తిరిగే కుక్క, ఒక దాని బండి నేను నీకంటే పెద్ద ఇంట్లో పుట్టిందా? చెత్త నా కొడుకుని చెత్త పొట్లో పుట్టి కూడా ఆశాలు వేస్తారు. దేని బంకి అడుక్కు తింటాను. ఇదంతా డీప్ ఫేక్లో సృష్టించినటువంటిది. దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం. ఇదంతా కావాలని వైసీపీ వాళ్ళ కుట్ర అని తెలుగుదేశం అంటుంది. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రతి అంశం ఇవాళ చివరికి ఏ స్థాయికి దిగజార్చుకున్నామంటే వ్యక్తుల వ్యక్తిత్వాలన్నీ అందరూ వెదవలే అనేటువంటి స్టేజ్కి తెచ్చుకున్నటువంటి సందర్భం. దానికి సాక్ష్యం ఈ ఆడియో ప్రచారంలోకి తెస్తుంది వైసీపీ, కాదంటోంది తెలుగుదేశం. జనం ఏమో అదే ఇప్పుడు అంటుంటారు కదా, వివేకా కేసులో ఏమో ఉండొచ్చేమో, నిప్పులేందో పొగరాదని. ఇప్పుడు ఇది అదే తరహాలు ఒకళ్ళనొక్కళ్ళు ఏ స్థాయికి దిగజార్చుకున్నారనడానికి సాక్ష్యం ఇది.